ఇప్పుడు బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. టీడీపీ నేత బుద్ధ వెంకన్నపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాచుర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురాకా కిషోర్ విడుదలయ్యారు. హైకోర్టు ఆదేశాలతో విడుదల కావడంతో తమ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి నేతల ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేసి జైలుకు పంపించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ నాగరాజు ఆతోని బస్టాప్లో తనిఖీలు చేశారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులతో సమీక్షించారు. బస్సులు సకాలంలో నడపాలని, స్టేషన్ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను సూచించారు. సెంట్రల్ జైల్లో 1800 మంది ఖైదీలు ఉంటే అందులో 1008 మంది గంజాయి కేసులో నిందితులే ఉన్నారని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. గంజాయి కేసులో చిక్కితే ఎదురయ్యే పర్యవసనాలు తెలియక చాలా మంది గంజాయి కేసులో చిక్కుకుంటున్నారని తెలిపారు. జైళ్లపై అధ్యయనాల విభాగ శాఖ విశాఖ సెంట్రల్ జైలు రవికృష్ణ సందర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించి అండగా నిలుస్తామని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. పట్టణంలో జిల్లా కలెక్టర్ సంతోష్ తో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదలకు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సమస్యలకు కేరాఫ్ గా మారింది. వసతి భవనాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 116 కోట్ల వ్యయంతో హాస్టల్ భవన నిర్మాణం చేసి ఏడాదిలోపు ఇవ్వాలి, కానీ 3 ఏళ్లు అయినా ఇవ్వకపోవడంతో మెడికల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు పెంచాలని ఎంఆర్పీఎస్ సన్నాహక సదస్సు నిర్వహించారు. సెప్టెంబర్ 3న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా బైన్సాలో వాసవి స్కూల్ ఆగడాలపై పేరెంట్ గొడవకు దిగాడు. తమ పిల్లలు సమయానికి వచ్చినా రాదవడం లేదంటూ హై స్కూల్ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వాసవి హై స్కూల్ లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న విద్యార్థులపై శ్రద్ధ చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.